వ్యూవర్స్, వెల్కమ్ టు తాళరేవు రుచులు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాలతో పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దానికోసం అయితే ముందుగా చూపిస్తున్న మసాలా సామాన్లు అన్నీ అయితే రెడీగా పెట్టుకోవాలండి. సో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు ఒక 4, జీలకర్ర కొద్దిగా, అండ్ ఇలాచీ ఒక 4, స్టార్ పువ్వు, ఇంకా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నల్ల యాలకులు అవన్నీ కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఒక దలసరిపాటి గిన్నె పెట్టుకొని అందులోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇవన్నీ కూడా వేయించేసుకోవాలన్నమాట. ఇవి దోరగా వేగాక ఇందులోకి సన్నగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక మీడియం సైజు చిన్నది సరిపోద్ది వేసుకొని దోరగా వేయించేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు మగ్గాక మనం 1 గంట సేపు పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకొని ఇందులో వేయించేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకుంటే త్వరగా ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోతాయి కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకొని అయితే వేయించుకుంటున్నామట. బియ్యం నేనైతే ఇక్కడ 2 సార్లు తీసుకున్నానండి. 2 సార్లు తీసుకుని 1 గంట సేపు పాటు వాష్ చేసుకున్నాక నానబెట్టుకున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాక ఈ వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని కూడా అందులో వేసి ఒక 5 నిమిషాల పాటు దోరగా వేయించాలన్నమాట. ఈ బియ్యాన్ని వేయించుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. చాలామంది అయితే వాష్ చేయకుండానే వేయించుకొని అందులో వేసుకుంటారు. అది ఇంకా టేస్టీగా ఉంటుంది. కాకపోతే హెల్త్కి అండ్ మన గట్ హెల్త్కి అసలు మంచిది కాదు కాబట్టి వాష్ చేసుకొని వేసుకోవడం చాలా బెటర్. సో ఇవన్నీ అయితే మంచిగా వేసుకొని బియ్యాన్ని కదుపుతూనే ఉండాలన్నమాట. తడిపేసాం కాబట్టి త్వరగా గిన్నెకి అతుక్కుపోతుంది. సో అలా అతకకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. బియ్యం కొద్దిగా వేగాక ఇందులోకి మనం రుచికి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. నేను ఇక్కడ 2 సార్ల బియ్యం తీసుకున్నాను. అండ్ కొబ్బరి పులావ్ అన్నది కమ్మగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మరీ ఎక్కువగా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు. మసాలా సామాన్లు కూడా చాలా తక్కువే వేసాను నేను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇందులోకి మనము కొబ్బరి పాలు ఎలా చేసుకుంటామంటే ఒక పెద్ద కొబ్బరికాయ 1 లేదా 2 తీసుకొని ఆ ముక్కల్ని మిక్సీ పట్టేసుకొని అందులో వాటర్ వేసుకొని ఆ కొబ్బరి మిక్సీ పట్టిన తురుములో వాటర్ యాడ్ చేసుకుని ఆ తురుము నుంచి వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. మేము ఇక్కడ 2 సార్ల వరకు బియ్యం వాడాం కాబట్టి అందులో కనీసం 5 నుంచి 5.5 సార్ల వరకు నీళ్లు వేసుకోవాలి. అప్పుడే మెతుకన్నది మనకి మంచిగా ఉడుకుతుంది అన్నమాట. సో కుక్కర్లో అయితే కరెక్ట్గా 4 సార్ల వరకు కొబ్బరి పాలు వేసుకుంటే సరిపోద్ది. మనం కుక్కర్ కాకుండా మామూలుగా పెట్టాం కాబట్టి కనీసం 5.5 సార్ల వరకు కొబ్బరి పాలు వేసుకోవాలి. అలాగే కొంచెం సన్నగా తురుము పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవడం. ఈ మూత మీద కొంచెం వాటర్ వేసుకుంటే మనం గిన్నె కింద త్వరగా అడుగంటది అన్నమాట. సో అడుగంటకుండా మంచిగా ఉడుకుతుంది అని చెప్పి ఫస్ట్ అయితే కాసేపు హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. అన్నము ఒక 50% ఉడికింది అనిపించుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలన్నమాట రైస్ని. అప్పుడు మంచిగా మెత్తగా మనకి పలుకు ఉండి బాగుంటుంది అన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పులావ్ అయితే రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసేయండి. బై బై వ్యూయర్స్.